కొండని తవ్వి ఎలకని పట్టినట్టు మొన్న భారీగా ఇంకేముంది, ఇజ్రాయెల్కి హమాస్కి మధ్య ఒప్పందం కుదిరిపోయింది, బందీల విడుదల. చివరికి ముగ్గురిని విడిచిపెట్టింది హమాస్, దాదాపుగా 300 మందిని విడిచిపెట్టింది ఇటు ఇజ్రాయెల్. ఆ తర్వాత ఎవరిని వాళ్ళు విడిచిపెట్టట్లా. వీళ్ళు ఏం చేయాలా, చేస్తారులే నిదానంగా కూర్చోవాలా. తాజా అటాక్ మళ్ళీ చేసుకుంది. హెజ్బుల్లా ఇజ్రాయెల్ మధ్య కాల్పుల ఒప్పందం ఉల్లంఘన జరిగిపోయింది. దక్షిణ లెబనాన్లో ఆదివారం ఇజ్రాయెల్ దళాలు జరిపిన కాల్పులో 22 మంది చనిపోయారు. అయితే వాళ్ళని పౌరులు అంటుంది హెజ్బుల్లా, వాళ్ళు తీవ్రవాదులు అంటుంది ఇజ్రాయెల్. 124 మంది గాయాలని. ఒప్పందం ప్రకారం దక్షిణ లెబనాన్లోని గ్రామాల నుంచి ఇజ్రాయెల్ సైన్యం వైదొలగాలి. అయితే గడువు దాటిన ఇంకా తమ దళాలను ఉపసంహరించలేదు. ఈ నేపథ్యంలో వేల సంఖ్యలో ప్రజలు తమ గ్రామాలకు పట్టణాలకు ఆదివారం తిరిగి వచ్చారు. ఇందులో కొందరు హెజ్బుల్లా జెండాలు పట్టుకుని ఇజ్రాయెల్ దళాలు ఉన్న ప్రాంతాల్లో ప్రవేశించడానికి ప్రయత్నించారు. దీంతో ఐడిఎఫ్ కాల్పులు జరిపింది. అమెరికా, ఫ్రాన్స్ మధ్యవర్తిత్వంతో 14 నెలలుగా సాగుతున్న ఘర్షణకు నవంబర్లో హెజ్బుల్లా ఇజ్రాయెల్ ముగింపు పలికిన సంగతి తెలిసిందే. కాల్పుల విరమణకు ఒప్పందం చేసుకున్నాయి. దీని ప్రకారం దక్షిణ లెబనాన్ నుంచి 2 వర్గాలు తమ దళాలను 30 రోజులు ఉపసంహరించుకోవాలి. అయితే ఇప్పుడు ఇజ్రాయెల్ వైదొలగడానికి మరింత గడువు కోరుతుంది. మరోవైపు గాజాలోని కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘనకు గురైంది. శనివారం రాత్రి ఐడిఎఫ్ జరిపిన కాల్పులో పాలస్తీనుడు ప్రాణాలు కోల్పోయారు, మరో 7 గాయాలయ్యాయి. ఉత్తర గాజాలో తమ నివాసాలకు వెళ్లేందుకు పాలస్తీనా ప్రజలు ప్రయత్నం చేస్తున్న సమయంలో ఐడిఎఫ్ కాల్పులు జరిపింది.